వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ రోజు నేను మీకు ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ అయితే ఒక A4 షీట్ అయితే తీసుకోవాలి. దాని తర్వాత హాఫ్ అయితే డివైడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ పేపర్స్ కావాలంటే 2 పేపర్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక కట్ చేసుకోవాలి. హాఫ్ సైడ్ పక్కన పెట్టుకొని ఇంకొక హాఫ్ డివైడ్ చేసుకుంటూ పోవాలి. మినీ పేపర్స్ కావాలి. నాకు క్యూట్ చేయడం అంటే ఇష్టం. మీకు ఇష్టం అయితే కమెంట్ చేయండి. ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ వేగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫైనల్ టచ్ జస్ట్ ఇంకొకసారి ఫోల్డ్ చాలా ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే సిజర్స్ యూజ్ చేస్తున్నాను. ఇలా చేసేసుకున్నాక అన్ని గట్టిగా పట్టుకోవాలి. దాని తర్వాత గ్లూ తీసుకొని ఇక్కడ అయితే గ్లూ చేసేసుకోవాలి. గ్లూ అయితే చేసేసుకోవాలి. గ్లూ చేసేసుకొని ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా, క్లిప్స్ అయితే పెట్టుకోవాలి. ఇవి ఎండయ్యే లోపు మనము ఇంకొకటి అయితే చేద్దాం. సో ఇప్పుడు హాఫ్ పేపర్ మళ్ళీ తీసుకొని మీకు పేపర్స్ పెద్దగా ఉంటే పెద్ద షీట్ తీసుకోండి, చిన్నగా అంటే చిన్న షీట్ తీసుకోండి. దాని తర్వాత మీకు నచ్చిన కలర్ అయితే తీసుకొని స్కెచ్ అయినా మార్కర్ తోటైనా చేయొచ్చు. ఇలా చేసుకుంటూ పోవాలి. చేసేసుకొని చాలా టైం అయితే పడుతుంది, బట్ ఇది ఒక 5 minutes చేయగలుగుతాం మనం. కొంచెం క్రాస్ వచ్చింది. నెక్స్ట్ ఇలా చేసుకోవాలి. A few moments later. ఇలా అయితే ఫాస్ట్గా చేసేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలా పెట్టుకున్నారు కదా, క్యాప్ క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకుందాము. నెక్స్ట్ హాఫ్ పేపర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు
ఇప్పుడు ఇది ఉందా, దీని సైజ్ అయితే తీసుకోవాలి, ఇంత ఉంది. సో నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నా, ఇంత సైజ్ని ఇలా కట్ చేసేసుకుంటున్నా. మీరు చేసిన బట్టి ఉంటుంది. సో ఇలా కట్ చేసుకొని ఒక 2 పేపర్స్ అయితే తీసుకొని గ్లూ పెట్టుకోవాలి. ఇలా 2 పేపర్స్ తీసుకొని గ్లూ అయితే పెట్టేసుకోవాలి. మనం అన్నిటికీ నీట్గా గ్లూ ఇలా పెట్టేసుకొని సేమ్ వేగా ఇక్కడ కూడా గ్లూ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అన్ని ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి. మనం ఇలా అటాచ్ చేసేసుకున్నాక ఇలా నీట్గా అటాచ్ చేసేసుకున్నాక ఇలా కట్ చేసే దాన్ని అటాచ్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ క్రాస్గా కట్ చేయాలి. ఇక్కడ నాకైతే 5 minutes పడుతుంది చేయడానికి. ఇది ఎక్కువ అక్కడ కాబట్టి ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ మంచిగా గ్లూ పెట్టేసుకోవాలి సైడ్కి. చూడండి, నేను ఒక మినీ డస్ట్బిన్ కూడా చేశాను. అంతనే ఇట్స్ నాట్ ఇలా పేస్ట్ చేసేసుకున్నాక సైడ్స్ కి కూడా నీట్ గా అప్లై చేసుకోవాలి. దాని తర్వాత చేసిన దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి నీట్ గా స్క్వేర్ షేప్ గా. సేమ్ టెక్నిక్ లో ఇక్కడ కూడా చేసేసుకోవాలి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. మీకు గ్లూ పడకపోతే ఇంకొకసారి గ్లూ పెట్టుకోవచ్చు. నాకు పడలేదు, ఇంకొకసారి పెట్టాను. అప్లై చేసుకుని మనము పెట్టాం కదా టిప్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. దాని తర్వాత నీట్ గా ఫోల్డ్ చేసేసుకోవాలి. నీట్ గా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. సిస్టర్, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్. చూడండి, నాకైతే ఇలా వచ్చింది. నెక్స్ట్ మీరు ఇక్కడ చేశారు కదా, మనం ఇప్పుడు ఓపెన్ క్లోజ్ చేయడానికి చేద్దాం. సో నేనైతే ఒక లైన్ మొత్తం తీసుకుంటున్నా. నెక్స్ట్ అయితే
సేమ్ టెక్నిక్ గా సేమ్ ఇలా లైన్స్ గా చేసాం కదా, దాన్ని ఇలా అయితే పెట్టుకోవాలి. చేసేసుకున్నాక మళ్ళీ గ్లూ అప్లై చేసేసుకోవాలి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కొంచెం కట్ చేయాలి. నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా. కట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా గ్లూ పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ గ్లూ పెట్టేసుకున్నాక బ్యాక్ సైడ్ కూడా గ్లూ పెట్టేసుకొని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. మనం క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు సేమ్ ఇందాక చేసినట్టే మళ్ళా చేసి చేసుకున్నాక మళ్ళీ గ్లూ అప్లై చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని నీట్గా మళ్ళీ కట్ చేసేసుకోవాలి. నేనైతే వీడి దాకా కట్ చేసేసుకుంటున్నాను. మీకు కర్వ్స్ కావాలంటే కర్వ్స్ ఇవ్వచ్చు, లేకపోతే ప్లెయిన్ గా కూడా వదిలేయచ్చు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. దాని తర్వాత మళ్ళీ పెట్టేసి బ్యాక్ సైడ్ కొంచెం గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం గ్లూ మంచిగా పెట్టిన ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. నేను ముందు చేసినవి కూడా చూపిస్తాను. ఈ బాక్స్ లో అయితే ఉంటుంది. చూడండి.
ఇది కొంచెం పెద్దగా వచ్చింది అంతే. Okay, like, share and subscribe to my channel. Bye bye.